ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో మీడియా రంగం కీలకమైందని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో రెవెన్యూ శాఖ పారదర్శకంగా పనిచేస్తోందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. వార్తల వివరాలు: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకుని తూర్పు నౌకాదళం అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం 6:30 నుంచి 7:45 వరకు రామకృష్ణ బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాగా ఈరోజు విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా కోసం బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలని అనుకుంటారు, కానీ నిజానికి ఫ్లెక్సిబిలిటీ కావాల్సింది మన ఆలోచనలో. వీల్ చైర్ అయినా, వర్క్ ఫ్రం హోమ్ అయినా, బాల్యమైనా, వృద్ధాప్యమైనా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, యోగా మనందరి హక్కు. योग जीवन से जब जुड़ता है, एक सहज क्रिया बन जाता है, तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है. రండి, జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో కలిసి పాల్గొందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కాగా గత నెల రోజులుగా యోగాను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ స్థాయిల్లో యోగాకు సంబంధించి పోటీలు నిర్వహించి జిల్లాకు ఒక ఇతివృత్తం ఆధారంగా యోగా ప్రదర్శన నిర్వహించింది. ఇలా ఉండగా ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో 25,000 మందికి పైగా గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసేలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, Certainly, yoga mainly, our country and also in our state, taking up in a very big way, and everyone is involved with utmost involvement and dedication. And I'm very surprised to see a lot of people across the age group are involving and showing interest to take forward this mission, Yogandhra to forward. So on this occasion, I thank you everyone. And as I already told, it is just a beginning. We will going to achieve so many such achievements and get so many accolades to the NTR district and Vijayawada city. యోగా అందరి జీవన విధానంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ. తమీం అన్సారియా అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో యోగా సాధన కార్యక్రమాన్ని ఒంగోలులో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది మహిళలు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లాలో 11 లక్షల మంది యోగా సాధన కోసం నమోదు చేసుకున్నారని కలెక్టర్ తమీం అన్సారియా చెబుతూ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈ రోజు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో దాదాపు 5,000 నుంచి 6,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు PM గారు, CM గారు అటెండ్ చేయబోతున్నారు. దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు 5 lakh మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా
1,50,000 లొకేషన్స్లో దాదాపు 2 కోట్ల జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా రంగం కీలకమైందని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తగా 23 సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిన్న కనపర్తి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డ్రోన్లు, వ్యవసాయ యాంత్రిక పరికరాలను రైతులకు ఆయన ఈరోజు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 80% రాయితీతో డ్రోన్లు అందిస్తోందని ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి చెబుతూ, ఈ డ్రోన్స్ అనేది ఈరోజు తిరుపతి జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తొట్టంబేడులో తిరుపతి జిల్లా మొత్తం కలిపితే 36 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. తొట్టంబేడు మండలంలోనే 5 డ్రోన్లు ఇచ్చిన ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానికి. స్టేట్ లో ఫస్ట్ టైం ఒక్కొక్క డ్రోను 9,80,000 రూపాయలు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి 7,84,000 రూపాయలు సబ్సిడీ రాగా 1,96,000 రూపాయలు మాత్రమే రైతన్న కట్టాలి. బ్రహ్మాండంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కనుక్కొని ఈరోజు మన రాష్ట్రంలో కాళహస్తిలో ఇంప్లిమెంట్ చేస్తామంటే నిజంగానే గర్వంగా ఉంది. ఏ రోజుల్లో ప్రతి రైతు దగ్గర ఒక డ్రోన్ ఉండిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలు, అందించే సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 847 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.5 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్. నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో మీడియా రంగం కీలకమైందని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో రెవెన్యూ శాఖ పారదర్శకంగా పనిచేస్తోందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.